ఇండియా ఒక మ్యాసివ్ ఎకనామిక్ క్రైసిస్ చూడబోతుందా? ముఖ్యంగా ప్రధానమంత్రి హైదరాబాద్లో మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేశంలో ఎక్కడ పోయినా సామాన్యుడి నుంచి కార్పొరేట్ సర్కిల్స్ వరకు ఇదే చర్చ. ప్రభుత్వం ఏదో దాచిపెడుతోంది, ఇండియన్ ఎకానమీ చాలా తీవ్ర సంక్షోభం వైపుగా వెళ్తోంది. మీకు క్లైమేట్ భాషలో చెప్పాలంటే భారతదేశం ఆర్థిక తుఫాన్ త్వరలో తీరం దాటబోతుందా? ఇప్పటికే లో ప్రెషర్ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సుడిగాలులు డిప్రెషన్ మొదలైంది. సుడిగాలులు మొదలయ్యాయి, భారీ గాలులు మొదలయ్యాయి. ఏ క్షణమైన తుఫాన్ తీరము దాటితే ఏ రకమైన వినాశకరమైన విధ్వంసకరమైన పరిస్థితులు ఉంటాయో అలాగే భారత్ కూడా ఒక ఆర్థిక తుఫాను చూడబోతుందా? సో ఈ చర్చ ఎందుకు జరుగుతోంది అనేది, భారతదేశంకి ఏ రకంగా ఈ ఆర్థిక తుఫాన్ ఒక్కొక్కటి జమ అవుతోంది, ప్రభుత్వాన్ని ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఎందుకు ప్రభుత్వము ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టివేయబడుతుంది, ఎందుకు చేయడం లేదు, ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి. ఈ వీడియోలో నేను స్థూలంగా ఇండియాస్ ఎకనామిక్ క్రైసిస్ ఏ రకంగా ఎమర్జ్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది, హౌ విల్ ఇండియా ఫేస్ ఎ డీపర్ ఎకనామిక్ ట్రబుల్ ఇన్ ద కమింగ్ డేస్ అన్లెస్ కరెక్టివ్ మెషర్స్ ఆర్ టేకెన్. సరైన చర్యలు తీసుకోకపోతే భారతదేశం ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది అనటానికి ఒక బ్రాడ్ అవుట్లుక్ ఇస్తాను. ఇందులో ఒక్కొక్క అంశాన్ని మరింత వివరంగా మాట్లాడతాను. ఈజ్ ఇండియన్ ఎకానమీ బికమింగ్ ప్రికేరియస్? ఇండియన్ ఎకానమీలో ఉన్న ఫ్రెజిలిటీ ఏంటి, బలహీనతలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేది. ఎందుకంటే మీరు చూడండి, నెక్స్ట్ 6 months to 1 year వరకు భారతదేశంలో పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ డిస్కోర్స్ను ఇండియన్ ఎకానమీయే డామినేట్ చేయబోతోంది. మీరు అన్ఫార్చునేట్లీ మన దేశ మీడియాలో ఆ డెప్త్, ఇంటలెక్చువల్ డెప్త్ పోయింది. అందులో తెలుగు మీడియాలో అసలే పోయింది. పెట్టి పాలిటిక్స్తోనే పత్రికలు, టీవీ ఛానళ్ళు మునిగిపోయాయి. ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్ మీడియా ట్రెడిషన్స్ బలహీనపడ్డాయి. అందుకు మనకు మిగిలిందల్లా సోషల్ మీడియాయే. అందువల్ల ఈ సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారానైనా రాబోయే ప్రమాద గంటికలను చెప్దాం. అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అంగర్ అనే పుస్తకంలో అంటాడు, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఇండిపెండెంట్ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని. అంటే రాబోయే ప్రమాద ముందస్తు గంటికల్ని స్వేచ్ఛాయుత జర్నలిజం వినిపించగలగాలి. ఇది వాస్తవం ఒక్క రోజులో వచ్చిన పరిస్థితి కాదు. ఒక డికేడ్ ఆఫ్ ఎకనామిక్ డిప్రెషన్, డిస్ట్రక్షన్, ఎకనామిక్ డిస్రప్షన్ మీకు ఈ 10 ఏళ్ల పాటు జరుగుతూ వచ్చింది. సో ఈ 10 ఏళ్లలో ఇండియన్ ఎకానమీలో స్ట్రెస్ పాయింట్స్ పెరుగుతూ వచ్చాయి. ఒక్కొక్క స్ట్రెస్ పాయింట్ను సరిగా అడ్రస్ చేయకముందే మరొక స్ట్రెస్ పాయింట్ వచ్చి పడింది. దానితో క్యుములేటివ్గా ఇండియన్ ఎకానమీ ఇవాళ ఈ క్రైసిస్ ఎదుర్కొంటోంది. సో మొదలు ఫస్ట్ స్టేజ్లో డిస్రప్షన్స్ చూద్దాం. అంటే ఇండియన్ ఎకానమీలో ఏ రకంగా ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది కూడా పాలసీ ఇండ్యూస్డ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్రప్షన్. డిస్ట్రక్షన్లో 2 రకాలు ఉంటాయి. కన్స్ట్రక్టివ్ డిస్రప్షన్ ఉంటుంది, డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. డిస్ట్రక్టివ్ డిస్రప్షన్ ఉంటుంది, ఓ మంచి కొరకు కొత్త సృష్టిని సృష్టించేందుకు చేసేది కూడా క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. కానీ ఇక్కడ జరిగింది క్రియేటివ్ డిస్ట్రక్షన్ కాదు, డిస్ట్రక్టివ్. మీకు డిస్ట్రక్షన్ మాత్రమే జరిగింది, నో క్రియేటివిటీ. సో ఇది కూడా పాలసీ ఇండ్యూస్డ్ డిస్ట్రక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ డిస్రప్షన్. క్రియేటివ్ డిస్రప్షన్ కాదు, పాలసీ ఇండ్యూస్ డిస్ట్రక్టివ్ డిస్రప్షన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్టార్ట్ అయింది డిమానిటైజేషన్తో.
డిమానిటైజేషన్ అనేది ఒక కంప్లీట్ కొలాప్స్, కంప్లీట్ ఫెయిల్యూర్. బ్లాక్ మనీ 3 లక్షల కోట్లు రావని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ రానిది ఎంత అంటే 10,000 కోట్లు మాత్రమే. అంటే బ్లాక్ మనీని పట్టుకుంటామని మొదలైన డిమానిటైజేషన్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే వారికి ఆయుధమైంది. ఇది బై ఇంటెంట్, బై డిజైన్ ఆర్ బై డిఫాల్ట్, అది వేరే విషయం. కానీ జరిగింది మాత్రం అదే. ఎక్కడ అందుకే ఇప్పటి వరకు డిమానిటైజేషన్ అయిపోయి 10 ఏళ్ళైనా ఇంకో డిమానిటైజేషన్ ద్వారా ఈ బ్లాక్ మనీ మేము వీడి దగ్గర పట్టుకున్నాం, వీడు కల్ప్రిట్ అని ఒక్క కేసు పెట్టింది లేదు, ఒక్క ఉదాహరణ లేదు. ఇక పైగా గోల్ పోస్టులు మారుతూ వచ్చాయి. ఒకసారేమో బ్లాక్ మనీ అంటారు, ఒకసారి టెర్రర్ ఫైనాన్సింగ్ అంటారు. కానీ అనుభవం ఏం చెప్తుంది? దురంధర్ సినిమా కాదు ఇది రియాలిటీలో మీకు ఈవెన్ ఫేక్ నోట్స్ పెరిగాయి, క్యాష్ ఇన్ ద ఎకానమీ పెరిగింది, మీకు టెర్రర్ ఫైనాన్సింగ్ పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చెప్పిన ఏ లక్ష్యాలైతే చెప్పారో అందుకు రివర్స్గా జరిగింది, సరిగ్గా అందుకు రివర్స్గా జరిగింది. దీని వివరాలు నేను ఇంతకుముందే చెప్పినట్లు వీడియో మొదట్లో, ఇందులో ఒక్కొక్క డైమెన్షన్ గురించి నేను మరింత సెపరేట్గా నెక్స్ట్ 6 నెలల పాటు మీరు కనుక ఆదరిస్తే చాలా హైలీ రెస్పెక్టెడ్ జర్నల్స్ నుంచి, హైలీ అకాంప్లిష్డ్ ఎకానమిస్టులు రాసిన వ్యాసాల నుంచి సారాన్ని తీసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రొవైడెడ్ మీరు వీటిని ఆదరించి 10 మందికి షేర్ చేసి ఇంకా ఎక్కువ మందిలోకి ఈ డిబేట్ను, డిస్కషన్ను తీసుకెళ్ళగలిగితే. సో మీకు ఇందులో డిమానిటైజేషన్ తర్వాత, ఎందుకంటే డిమానిటైజేషన్ ఏంటంటే 86% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కరెన్సీని విత్డ్రా చేశారు. దీంతో ఇన్ఫార్మల్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంప్లీట్గా నాశనమయ్యాయి. కార్పొరేట్లు ఒక్కరు లాభపడ్డారు. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ పేరిట కార్పొరేట్లకు ఈ పీరియడ్లో లాభాలు పెరిగాయి. సో బట్ రెస్ట్ ఆఫ్ ది ఎకానమీ డ్యామేజ్ అయింది. సో ఈ డ్యామేజ్ ఎకానమీలో డిమాండ్ కన్స్ట్రెంట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దేశంలో అత్యధిక మంది జీవనోపాధి పైన ప్రభావం పడినప్పుడు, అత్యధిక ప్రజల ఆదాయాలు దెబ్బతిన్నప్పుడు, వారి కొనుగోలు శక్తి దెబ్బతిని డిమాండ్ కన్స్ట్రెంట్ ఎకానమీలో డిమాండ్ కొరత పెరుగుతుంది. అది జరగడం వల్ల ఎకానమీ బాగా దెబ్బతింది. మీరు చూడండి కావాలంటే 2014-15, 2015-16 జీడిపి ఫిగర్స్ చూస్తే ఇక ఆ తర్వాత ఎప్పుడు ఆ స్థాయికి ఎకానమీ పెరగలే, నెవర్, ఇప్పటి వరకు కూడా పెరగలే. సో మీకు లో బేస్ ఉంటే సాధారణంగా స్టాటిస్టికల్గా ఎక్కువ కనబడుతుంది, అది కూడా లేదు. సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అన్న 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం నార్మల్ అయ్యాం, కానీ మళ్ళీ 8% గ్రోత్ రేట్కి వచ్చేసాం. కానీ ఇక్కడ అది కూడా లేదు. ఇది అయిపోయిన తర్వాత డిమానిటైజేషన్ ఇంపాక్ట్ సరిగా అడ్రస్ కాకముందే ఇమీడియట్గా జిఎస్టీ ఆదరాబాదరాగా ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ లాభమా నష్టమా అనే డిబేట్లోకి వెళ్ళడం లేదు. కానీ ద మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ జిఎస్టీ కాస్త బిజినెసెస్లో గందరగోళం తీసుకొచ్చింది, మీకు ఎకానమీలో గందరగోళం తీసుకొచ్చింది. సో ఆ జిఎస్టీ కొంత కాకపోతే పరిమితంగానైనా ఆ డ్యామేజ్ను మరింతగా పెంచింది. ఆ తర్వాత మీకు జిఎస్టీ డిమానిటైజేషన్ స్ట్రెస్ అలాగే ఉండగా అది అడ్రస్ కాకముందే కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో కొంత అనివార్యమైంది లాక్డౌన్. మనకు కోవిడ్ను ఫస్ట్ ఫేజ్లో సరిగా పట్టించుకోకపోవడం వల్ల సెకండ్ ఫేజ్లో భయంకరమైన ఉపద్రవంగా మారింది. సో ఆ టైంలో వ్యాక్సినేషన్ ప్లానింగ్ లోపాలు అన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫలితంగా అన్అవాయిడబుల్ అయినప్పటికీ కూడా దాని డ్యామేజ్ను మనం పెంచుకున్నాం, తగ్గించుకోగా. ఇన్స్టెడ్ ఆఫ్ మిటిగేషన్ వీ హ్యావ్ ఇంటెన్సిఫికేషన్ అయింది. సో థర్డ్ స్ట్రెస్ పాయింట్ కోవిడ్ అయింది. థర్డ్ స్ట్రెస్ పాయింట్ కోవిడ్ అయ్యాక మీకు దాని నుంచి బయటపడుతున్నాం అనే టైం కాస్త మీకు రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది.
సో రష్యా యుక్రెయిన్ వార్ కొంత మనని ఇంపాక్ట్ చూపింది, కొంత మన బెనిఫిట్ అయింది. బెనిఫిట్ నేను తర్వాత చెప్తాను. సో రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ ప్రెషర్స్ పెరిగాయి. ఆ 2022లో వార్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ అక్యుములేట్ అవుతూ అయ్యాక మీకు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ట్రేడ్ వార్ మొదలుపెట్టాడు. సో ఇండియా మీద హైయెస్ట్ టారిఫ్ విధించాడు. మామూలు కాదు, హైయెస్ట్. ఈ టారిఫ్ వార్ గ్లోబల్ డిమాండ్ను దెబ్బతీసింది. దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. మన దేశం అమెరికాకు ఇది వెరీ బిగ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. దాంతో అమెరికాకి ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. ఎంటైర్ వరల్డ్ ఎకానమీలోనే ఒక కుదుపు వచ్చింది. సో దీనివల్ల ఇండియన్ ఎకానమీ టారిఫ్ రిలేటెడ్ ప్రెషర్స్ను కూడా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఈ టారిఫ్ రిలేటెడ్ ప్రెషర్ మీరు చూడండి, డిమానిటైజేషను, జిఎస్టీ, కోవిడ్, రష్యన్ వార్ ఆన్ ఉక్రెయిన్, ట్రంప్ ట్రేడ్ వారు, వీటన్నిటిని అక్యుములేట్ అవుతుంటే అప్పుడు వెస్ట్ ఏషియా వార్ వచ్చింది. ఇప్పుడు ఒక్క వార్ మాత్రమే మోడీ చెప్తున్నాడు. వాస్తవంగా వార్ ఒక్కటే వస్తే మనకి ఇంత ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఈ వార్ కూడా రావడంతో నీకు స్ట్రెస్ రిలీవ్ కాకముందే మరో స్ట్రెస్ మొదలైంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే మీరు జాబ్ పోతుంది, ఎలా అని కొత్త జాబ్ వెతుక్కుంటుంటారు, ఉన్న సేవింగ్స్ని ఖర్చు పెట్టుకుంటారు, ఖర్చులు తగ్గించుకుంటారు, కాస్త పొదుపుగా ఉంటారు. ఈలోగా మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది, హాస్పిటలైజ్ అవుతారు. సో కొత్త జాబ్ వెతుక్కునే పని ఆగిపోతుంది. మీరు పొదుపు చేయాలనుకున్నది స్కోప్ పోతుంది, హెల్త్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, ఫ్యామిలీ డిస్ట్రెస్ గురవుతుంది. సో ఈ రెండు అయిన నుంచి కాస్త బయటపడదాం అనుకునే టైంకు అప్పులు లోన్లు మచ్యూర్ అవుతాయి. ఆ అప్పుల కట్టాల్సింది మీరు తెచ్చిపడుతుంది. సో ఇప్పుడు ఈ ఒక స్ట్రెస్ అంటే దాన్ని తప్పించుకోవచ్చు, రెండో స్ట్రెస్ తప్పించుకోవచ్చు, ఒకటేసారి మూడో స్ట్రెస్ కూడా అయ్యే వరకు నువ్వు తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఇది అక్యూములేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ఇట్స్ నాట్ వన్ ప్రాబ్లం. ఈ అక్యూములేట్ అయ్యే వరకు క్యూములేటివ్ ఎకనామిక్ డిస్ట్రక్షన్స్ అనేది ఇండియన్ ఎకానమీని ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్కు తీసుకొచ్చింది. దీనితో మీరు గమనించండి, ఈ ఇండియన్ ఎకానమీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అక్యూములేట్ అయ్యే వరకు మన ఎకనామిక్ పారామీటర్స్ ఇబ్బందుల్లోకి పడ్డాయి. ఈలోగా గ్లోబల్ ఎకానమీలో వచ్చిన ట్రెండ్స్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ వచ్చింది. దానితో జాబ్స్ ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. కార్పొరేట్స్ ఏఐ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడంతో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది దెబ్బతిన్నది. కార్పొరేట్ ప్రాఫిట్కు పెరిగిపోయాయి. వర్కర్స్ల వేతనాల పైన ఖర్చు పెట్టడం తగ్గించారు. లే ఆఫ్స్ మొదలయ్యాయి. దాంతో మరింతగా ఎకానమీలో డిమాండ్ దెబ్బతింటూ వచ్చింది. సో మీకు ఒక ఎకనామిక్ రికవరీ లేదు, ఓన్లీ కన్జంప్షన్ ఆఫ్ ద రిచ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఎకానమీని కాస్త నడిపిస్తూ వచ్చింది. సో ఎప్పుడైతే డొమెస్టిక్ డిమాండ్ దెబ్బతిన్నది, మీకు జియో పొలిటికల్ టెన్షన్స్ మొదలయ్యాయి, జియో ఎకనామిక్ ప్రెషర్స్ మొదలయ్యాయి. దానితో మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి, ఇంపోర్ట్స్ ఏమో పెరుగుతూ వచ్చాయి. దీంతో ట్రేడ్ డెఫిసిట్ వైడెన్ అయింది, భారీగా పెరిగింది ట్రేడ్ డెఫిసిట్ భారీగా పెరిగినంతో పాటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే ఈ వెస్ట్ ఏషియా వారు, ఉక్రెయిన్ వారు, ఈ డిస్రప్షన్ వల్ల మనకు ఈ ఇండియన్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎఫ్డిఐ బాగా రీపాట్రియేషన్ ఆఫ్ డివిడెండ్ అంటే లాభాలు అమ్ముకొని వెళ్ళిపోయారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు షేర్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. దీనికి కారణాలు ఏంటి అనేది నేను వివరంగా ఇంకో వీడియోలో చెప్పాను. నాట్ ద గోల్డ్, బంగారం కాదు, స్టాక్ మార్కెటే ఈ పరిస్థితి కారణము అని అందులో గణాంకాలతో సహా ప్రూవ్ చేశాను. మీకు అమెరికన్ ఎకానమీలో మీకు కాస్త పాజిటివ్ సిగ్నల్స్ రావడము, యుద్ధం వల్ల డాలర్ బలపడము, గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ టెన్షన్స్ వల్ల సేఫ్ హ్యావెన్ అనుకొని
ఇన్వెస్టర్ అమెరికన్ ఎకానమీలోకి వెళ్ళిపోవడము, వడ్డీ రేట్లు ఎలివేటెడ్గా ఉండడము, తగ్గించే సూచనలు కూడా అమెరికాలో లేకపోవడము, దీనికి తోడు ఇండియన్ ఎకానమీలో ఉన్న ఈ అక్యుములేటెడ్ డిస్ట్రక్షన్ వల్ల ఇండియన్ ఎకానమీలో డిమాండ్ తగ్గిపోవడము, ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ అన్అట్రాక్టివ్గా కావడం. సో దానికి తోడు మన స్టాక్ మార్కెట్లో ఉండే అసెట్ ఆర్బిట్రాజ్, అంటే గ్లోబల్ కంపెనీస్తో పేరెంట్ కంపెనీతో పోల్చిన, అదే సెక్టార్లో గ్లోబల్ కంపెనీస్తో పోల్చిన ఇండియన్ స్టాక్ మార్కెట్ హైలీ ఓవర్ వాల్యూడ్ కావడం. దీంతో ఇక్కడ మన షేర్లు అమ్మేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇలా వివిధ కారణాల రీత్యా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఎకానమీని వదిలేసి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మీకు ట్రేడ్ డెఫిసిట్ పెరిగి ఫారిన్ ఇన్వెస్టరు ఇండియన్ ఎకానమీని పోవడంతో పాటు డొమెస్టిక్ కంపెనీలు, మన ఇండియన్ కార్పొరేట్స్ కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం పెరిగింది. ఇండియన్ బిలియనర్స్ దేశం విడిచిపెట్టి, దేశ పౌరసత్వం కూడా విడిచిపెట్టి వెళ్ళడం మొదలైంది. సో ఎప్పుడైతే ఇండియన్ బిలియనర్స్ తెగ నమ్ముకొని పోవడం మొదలుపెట్టారో, ఇండియన్ కార్పొరేట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా బయట ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, అది కూడా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ కారణమైంది. అంటే మన దేశం నుంచి డాలర్లు వెళ్ళిపోవడం మొదలైంది. సో ఈ పరిణామాల అన్నింటి నేపథ్యంలో కాస్త మనను కాపాడినవి రెండు అంశాలు. ఒకటి రష్యా యుక్రెయిన్ వార్ వల్ల రష్యన్ ఆయిల్ శాంక్షన్స్ గురి కావడం, రష్యా చీప్గా మనకు ఆయిల్ సప్లై చేయడం, ఇది మొదటిగా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఈ 12 ఏళ్లలో కూడా రెండవ అడ్వాంటేజ్ ఏంటి, ఓవరాల్గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ఉక్రెయిన్ వార్ అప్పుడు పెరిగినా, ఇటీవల పెరిగినా, ఈ 12 years ఈ 10 ఏళ్ల పీరియడ్లో మీకు ఆ 10 ఏళ్ళ 12 ఏళ్ల పీరియడ్లో కూడా ఓవరాల్గా చాలా తక్కువ ఉన్నాయి. ఉదాహరణకు మీకు $108 పర్ బ్యారెల్ 2014లో ఉంటే ఫిబ్రవరి 28 నాడు అమెరికా వార్ మొదలుపెట్టే నాటికి $70 ఉంది. సో ఇది రెండవ అడ్వాంటేజ్. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే రోబస్ట్ ఫారిన్ రెమిటెన్సెస్. అంటే అమెరికా గల్ఫ్లో ఉన్న మన ప్రవాస భారతీయులు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఇండియాకు పంపించేటువంటి మనీని ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. సో ఈ మూడు మనకు అడ్వాంటేజ్గా ఉన్నాయి. ఇతర ఫ్యాక్టర్ దెబ్బతీసినా కూడా అట్లీస్ట్ ఎక్స్టర్నల్ సెక్టార్లో ఈ 3 ఫ్యాక్టర్లు మనం బతికించాయి. కానీ ఈ 3 కూడా ఒక్కొక్కటి కోల్పోవడం మొదలైంది. ఫస్ట్ రష్యన్ ఆయిల్ ట్రంప్ టారిఫ్ల వల్ల, మన ప్రభుత్వము ట్రంప్కు వినడం వల్ల రష్యా నుంచి చీప్ ఆయిల్ ఫెసిలిటీ కోల్పోయాం. ఉక్రెయిన్ వార్కు ముందు 1% ఉండే మన టోటల్ ఇంపోర్ట్స్లో రష్యా, ఇది ఒక దశలో 40%కి పెరిగి ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆ రెండవ అడ్వాంటేజ్ను కోల్పోయాం మీకు ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల. అంటే ఈ రెమిటెన్స్ మీకు లో ఆయిల్ ప్రైసింగ్ రెజీమ్ ఇచ్చిన క్వశ్చన్ కాస్త పోయింది. ఎందుకంటే ఆయిల్ $70 నుంచి $110-120 చేరుకుంది. మూడోది వెస్ట్ ఏషియా వార్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల మన ఫారిన్ రెమిటెన్సెస్ కూడా దెబ్బతిన్నాయి. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయారు, వాళ్ళు ఇండియాకు డబ్బులు పంపడం కూడా కష్టమైంది. అమెరికాలో ఉన్న మన ఐటీ సెక్టార్లో ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం, H-1B వీసాలపైన ఆంక్షలు, మీకు ఇమిగ్రెంట్ల పైన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీసు, ఇవన్నీ కలిసే వరకు ఫారిన్ రెమిటెన్సెస్ కూడా దెబ్బతిన్నాయి. సో మీకు అడ్వాంటేజెస్ ఏమో కోల్పోతూ వచ్చాం, డిసడ్వాంటేజెస్ ఏమో అక్యుములేటివ్ అవుతూ వచ్చింది ఇండియన్ ఎకానమీలో. దీనితో మన రూపాయి విలువ పతనమైంది. ఎప్పుడైతే ఈ రూపాయి విలువ పతనానికి ముందే మన ఆయిల్ సెక్టార్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరిగింది. ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరిగిందంటే 2014లో మన టోటల్ ఆయిల్ అవసరాల్లో 77.6% మనం దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు అది 88.6% పెరిగింది. అంటే ఆయిల్ సెక్టార్ ఎందుకు అంటే మన దేశ దిగుమతుల్లో చాలా ఎక్కువ. ఇక ఇండియన్ ఎకానమీలో బ్యాడ్ కండిషన్స్ వల్ల గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే
వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా భారతీయులకు బంగారం అంటే ఒక రక్షణ, బంగారం అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందువల్ల ఇండియన్స్ ఎప్పుడైతే ఈ ఎకనామిక్ క్రైసిస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దెబ్బతిన్న మొదలయ్యాయో, భయంతో కావచ్చు, మరో మార్గం లేక కావచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం పెరిగింది. అందుకే మీకు గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ గణనీయంగా పెరిగింది. 2022-23లో $35 బిలియన్ మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇవాళ $71.98 బిలియన్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఈ 2025-26లో $71.98 బిలియన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో చూడండి, మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్లయింది. ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు పెరిగింది, గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు పెరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు, ఇండియన్ ఇన్వెస్టర్ బయట పెట్టుబడులు పెడుతున్నాడు. మీకు దీనికి తోడు ఇండియన్ కార్పొరేట్స్ విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా విదేశాలు పెడుతున్నారు. వీటికి తోడు మీకు జరిగింది ఏంటంటే ఇవన్నీ పరిణామాలు, రెమిటెన్సెస్ తగ్గిపోయాయి, ఫారిన్ రెమిటెన్సెస్, ఇవన్నీ ప్రెషర్ అయ్యే వరకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వైడన్ అవడం మొదలైంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వైడన్ ఎప్పుడైతే అయిందో మీకు ట్రేడ్ డెఫిసిట్ పెరిగి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగే వరకు రూపాయి పైన తీవ్ర ఒత్తిడి 2025-26లో 11% రూపీ డిక్లేర్ అయింది. అది కూడా డాలర్ దెబ్బతింటున్న సమయంలో డిక్లేర్ అయింది. ఇప్పుడు ఇక డాలర్ బలపడడం కూడా మొదలైంది. డాలర్ బలపడే వరకు ఇంకా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో పెరిగింది, రూపాయి పైన ప్రెషర్ పెరిగింది. దీంతో రూపాయి చారిత్రక పతనాన్ని చూస్తోంది. ఈ చారిత్రక పతనం చూడడంతో మళ్ళీ రూపాయి పతనం బికెమ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఈ క్రైసిస్ వల్ల రూపాయి పతనమైంది, రూపాయి పతనం వల్ల క్రైసిస్ పెరుగుతుంది. అందుకే రూపీ ఈజ్ బోత్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్. కాజ్ ఎలా అంటే నేను ఇంతకుముందు చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ వల్ల రూపాయి పతనమైంది. ఎఫెక్ట్ ఏంటి? దీనివల్ల ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయితే మీకు ఒక్క ఎక్స్పోర్ట్ చీపర్ అయితే కానీ గ్లోబల్ ట్రేడ్ క్లైమేట్ బాగా లేక మనకి ఎక్స్పోర్ట్స్లో లో వాల్యూ రూపీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ కాస్త లేకుండా పోయింది. ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతుంది. గోల్డ్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, మీకు ఈ లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ కింద కూడా ఇండియా నుంచి డాలర్లు తీసుకుపోవడం పెరిగింది. సో క్యాపిటల్ కంట్రోల్ పెడుతున్నామో వచ్చేవాడు కూడా రాడు, పెట్టకపోతున్నామో అవుట్ఫ్లో పెరుగుతోంది. క్యాపిటల్ కంట్రోల్ అంటే డాలర్లు అందుబాటు పైన ఆంక్షలు. సో ఈ పరిణామాల వల్ల ఏమైందంటే రూపాయి ఎప్పుడైతే బలహీనపడుతూ పతనం అవుతుందో మీకు ఇంపోర్ట్స్ కాస్ట్లీరే కాదు, ఫారిన్ డెట్ కూడా కాస్ట్లీర్ అవుతుంది. మన విదేశాల నుంచి ఉదాహరణకు నువ్వు $1,00,000 అప్పు తీసుకున్నాడు ఒక కంపెనీ. ఇప్పుడు 85 రూపీస్ ఉన్నప్పుడు డాలర్ ఎంత కడతారు? 85 lakh ఇంట్రెస్ట్ ఉంటుంది. అది 96 రూపీస్ అయిందనుకో, 96 lakh కడతారు అంటే 11 లక్షలు పెరుగుతుంది. అంటే $1,00,000 పైన మీకు ఇంట్రెస్ట్ మీకు 85 నుంచి 96 పర్ ఈచ్ డాలర్ కట్టాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే ఫారిన్ డెట్ సర్వీసింగ్ కాస్ట్లీ అవుతుంది. ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లో అయ్యేటప్పుడు కూడా ఎక్కువ రూపాయలు పోతాయి, మీకు అంతకుముందు దానికన్నా ఎక్కువ రూపాయలు పోతాయి. ఇలా రూపీ కంప్లీట్గా బలహీనపడుతూ ఇట్ హెస్ బికమ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫారిన్ ఎకనామిక్ క్రైసిస్. ఈ సమయంలో ఆర్బీఐ కాస్త జోక్యం చేసుకుంటూ కాపాడుతూ వచ్చింది కాస్త. కానీ ఆర్బీఐ ఎంతకాలం కాపాడుతుంది? ఈ 2 monthsలో $38 బిలియన్ తగ్గిపోయింది మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నట్టు కనబడుతున్నాయి, $691 బిలియన్ ఉన్నాయి కనబడుతుంది. కానీ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాపు కానీ బలుపు కాదు అంటున్నారు. నేను ఇందులో ఒక్కొక్క పాయింట్ పైన మళ్ళీ వివరంగా నెక్స్ట్ 6 months వరకు మీకు వీడియోలు అందిస్తాను. మీరు కనుక ఆదరిస్తే, చూస్తే, షేర్ చేస్తే, 10 మందికి చూపెడితే, ఎందుకంటే ఇందులో ఒక్కొక్క పాయింట్ నీడ్స్ సెపరేట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇది నెక్స్ట్ 6 months నేను మొదట్లో చెప్పినట్లు నెక్స్ట్ 6 months వరకు ఇట్ విల్ డామినేట్ అవర్ డిస్కోర్స్. లేకపోయినా మనం చర్చ పెంచాలి, పెంచితేనే కాస్త ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ కూడా ఏం చేసింది? చేతులు ఎత్తేసింది. ఆర్బీఐ ఎందుకు చేతులు ఎత్తేసింది అంటే ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా అయిపోతాయేమో,
ఇవి ఎక్కువగా రాశిలాగా కనబడుతుంది, కానీ ఇందులో చాలా ఉన్నాయి. ఈలోగా మనకు షార్ట్ టర్మ్ డెట్ కూడా మచ్యూర్ అవుతుంది. ఇండియా ఎక్స్టర్నల్ డెట్ చాలా ఎక్కువ, మనకు విదేశీ అప్పు, అది కూడా మచ్యూర్ అవుతుంది. షార్ట్ టర్మ్ డెట్ అంటే వెంటనే కట్టాల్సిన అప్పులు. సో అది మచ్యూర్ అయ్యే వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గందరగోళం అయిపోతాయి. దీనికి తోడు ట్రంప్ బీభత్సం ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. ట్రంప్ ట్రేడ్ వార్ కావచ్చు, ఆయిల్ వార్ కావచ్చు, ఏ వారన్నా కానీ ట్రంప్ అయితే అంత తొందరగా ఈ తిక్క పనులు అయితే ఆపడు. సో దీని క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఒక ప్రమాదకరమైన పరిస్థితికి నెట్టివేయబడుతుంది. ఇందులో కొన్ని మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కానీ కొన్ని అనేకం స్వయంకృతాపరాధం, ఈ గవర్నమెంట్ సరిగా డీల్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్యలు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, మోడీ పాపులిస్ట్ స్టాండ్ తీసుకొని మీకు కాన్వాయ్ తగ్గించుకుంటాం, మేము బండి స్కూటర్ మీద పోతాం. అరే వాట్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఈస్ దిస్? దీనికి నువ్వు ఇంత ట్రివియలైజ్ చేయాలా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి బండి మీద పోతాడు, మీకు మోడీ కాన్వాయ్లో 3 కార్లతో పోతాడు. ఈ కెన్ దిస్ బి ఎ సొల్యూషన్? ఏడాది దాకా బంగారం కొనకు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి, లేదంటే మీరు పబ్లిక్ బస్ ఎక్కువ, మెట్రో ఎక్కువ. ఎస్, ఇవి కొంత ప్రభావం ఉపయోగపడితే పడచ్చు, కాదని అంటే నేను, బట్ దే ఆర్ ఇంక్రిమెంటల్. సో పాలసీ మెజర్ తీసుకోకుండా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వానికి అమృతాంజన్ రాస్తే, జెండు బామ్ రాస్తే ఎట్లుంటుందో అలాంటి పనులు మొదలుపెట్టారు. లేదు నాకు బ్రెయిన్లో ఏదో ట్యూమర్ ఉంది, తొందరగా హాస్పిటల్ చూపెట్టండి, ఏం కాదు తలనొప్పిస్తుందా, అయితే జెండు బామ్ రాస్తా. జెండు బామ్ తగ్గలేదా, అయితే ఒకసారి ఏదైనా అనాల్జెసిక్ టాబ్లెట్ ఇస్తలే, ఏదైనా క్రోసిన్ డోలోసిస్ చేసుకుని తగ్గిపోతుంది, లేదంటే మసాజ్ చేయించు మంచిగా నీట్గా అంటే ఈ లోపల ట్యూమర్ పేలి చచ్చిపోతాడు. సో అందువల్ల ప్రభుత్వం మోడీ అప్పీల్ ఎట్లుందంటే బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఏర్పడిన తలనొప్పి నుంచి తట్టుకోవటానికి తక్షణం కావాలి అవసరమైన ఇంటర్వెన్షన్. సో అది మ్యాలిగ్నెన్సీ, ఎకానమీలో మ్యాలిగ్నెన్సీ పోగుపోయింది. సో ఆ మ్యాలిగ్నెన్సీని క్యూర్ చేయాల్సింది పోయి అమృతాంజన్లు, జెండు బొమ్మలు, మంచిగా నేను ఆయిల్ పట్టిస్తా అంటే దట్ కెనాట్ బి ద సొల్యూషన్. అవి కొంత రిలీఫ్ ఇస్తుంది, సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తుంది, కానీ ఇట్ డజంట్ సాల్వ్ ద ప్రాబ్లం కదా. క్రైసిస్ రూట్స్లోకి వెళ్ళి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్లు వెయిట్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. డిమానిటైజేషన్ నుంచి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఫ్రెజిలిటీ వరకు, అంటే పెద్ద నోట్ల రద్దు సృష్టించిన ఆర్థిక బీభత్సం నుంచి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఉన్న బలహీనతల వరకు నేను ఒక్కొక్క పాయింట్ అడ్రస్ చేస్తూ చాలా వివరంగా ఎకానమీ పైన మరిన్ని వీడియోలు ఈ 6 నెలల పాటు పెడుతూనే ఉంటాను. అది కూడా చాలా ఆథెంటిక్ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి.